రాధా మ్యూజిక్ ఛానల్ బై రాధా నాని గారు నమస్కారాలు. అదేవిధంగా మన శ్రోతలందరికీ కూడా నమస్కారములు. రాగ ప్రవాహ శీర్షికగా గత 9 ఎపిసోడ్లు మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ భైరవంగకి సంబంధించినటువంటి రాగాల గురించి దానికి ఆల్రెడీ మనం డిస్కషన్ చేయడం జరిగింది. 8 రాగాలు ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ తీసుకుపోయే రాగం నట్ట భైరవ్ అనేటువంటి రాగం. ఈ నట్ట భైరవ్ అనేటువంటిది మనకి యాక్చువల్గా ఈ ఛాయానట్ట అనేటువంటి రాగం పూర్వాంగంలోను ఉత్తరాంగంలో భైరవ్ అనేటువంటి రాగ కలయిక వల్ల ఏర్పడిందని మరి పెద్దల యొక్క వారు చెప్తుంటారు. ఈ నట్ట భైరవ్ అనేటువంటి రాగంలో వచ్చేటటువంటి స్వరాలు మనకి ఇంతకుముందు మనం రీవన్ వస్తే ఇక్కడ ఇందులో రీటు వస్తుంది. గాత్రి అంతర్గాంధారం, అలా విధంగా మావన్, అలాగే పా పంచమం, దైవతంలో ఇక్కడ దావన్ వస్తుంది, కాకల నిషాదం వస్తుంది. అంటే ఒక రకంగా మనకి భైరవ రాగంలో రీవన్ బదులు రీటు వస్తుంది అనమాట ఈ రాగంలో. అంతే మార్పు. రాగ భైరవులో రీవన్ వచ్చింది. సరి గమ పద ని స సారి గ ప మ గ రే స. ఇందులో రీవన్ బదులు రీటు వస్తుంది అనమాట. సరి గమ పద ని స సాని ర ప మ గ రే స రే స. ఇది మారుతుంది అనమాట, అంతకన్నా పెద్ద తేడా లేదు. ఈ నట్ట భైరవ్ అనేటువంటి రాగాన్ని మన కర్ణాటక సంగీతంలో 27వ మేళకర్త అయినటువంటి సరసాంగి అంటారు. సరసాంగి. ఈ నట్ భైరవులో వచ్చేటటువంటి స్వరాలు మనకి ఆల్రెడీ షడ్జమము, రిషభము అంటే రీటు అనేటువంటి రిషభము, గాంధారంలో గాత్రి, మధ్యమములో మావన్, పంచమము ఆల్రెడీ పా ఒకటే ఉంటుంది, దైవతంలో దావన్, నిషాదంలో నీత్రి నిషాదం వస్తుంది. ఆల్రెడీ మీకు వీటి పేర్లు కూడా మీకు చెప్పడం జరిగింది. ఇందులో వాదీస్వరమేమో పంచమము, సమాధిస్వరమేమో షడ్జమము. ఇది సరసంగి అంటాం మనం కర్ణాటక సంగీతంలో. వెస్టర్న్ మ్యూజిక్లో ఏమంటారంటే దీన్ని అయోనియన్ ఫ్లాట్ సిక్స్త్ అంటాం. అంటే ఇక్కడ అయోనియన్ రాగం అంటే ఇంచుమించు శంకరాభరణం అనమాట. దీని మేజర్ స్కేల్. సరి గమ పద ని స సాని ర ప మ గ రే స. ఇది 1వ శృతిలో వాయిస్తున్నాను. ఇది సాని సాని ర ప మ గ రే స. ఈ శంకరాభరణం మెట్లు ఇవి. అందులో 6th నోట్ దైవతం. ఇది 6th నోట్ దైవతం. ఈ దైవతంలో ఉండేటువంటి ఇది కొంచెం దాటు అనమాట. ఇది ఈ శంకరాభరణంలో వచ్చే దైవతం. దాన్ని ఫ్లాట్ చేస్తే అదే ఫ్లాట్ 6 అంటే అర్థం ఒక మెట్టు ముందుకు వెళ్ళాలన్నమాట. అంటే దాని అర్థం దావంలోకి వచ్చామన్నమాట. అదే అనమాట దాని అర్థం. ఫ్లాట్ 6 అంటే అర్థం. అంటే ఫ్లాట్ 6 అంటే యాక్చువల్గా దైవతం, చతుశ్రుతి దైవతమే. దానికి ముందు ఉండేటటువంటి దావన్ వస్తుంది అనమాట. అట్లాగా అయోనియన్ మోడ్లో మనకి అయోనియన్ ఫ్లాట్ 6 అంటారు. ఆ విధంగా అనమాట. అది వెస్టర్న్ మ్యూజిక్లో అయోనియన్ ఫ్లాట్ 6 అంటే అర్థం మనం అనుకో. అయోనియన్ అంటే శంకరాభరణ రాగం, మేజర్ స్కేల్. సరి గమ పద ని స సాని ర ప మ గ రే స. అందులో దా నోటు 6th నోటు. ఇది పర్ఫెక్ట్ 6th. ఇది 6th మేజర్ 6th అంటాం. ఈ మేజర్ 6th కాస్త మైనర్ 6th చేస్తే అది దామన్ అయిపోతుంది అనమాట. అంటే అప్పుడు దాని అర్థం సరసాంగి అనమాట. సరి గమ పద ని స సాని ర ప మ గ రే స. సరి గమ పద ని స సాని ర ప మ గ రే స రే స
పెదరి రీటు అనేటువంటిది. మాయమాళగోళలోనేమో అదే భైరవ అనేటువంటి దాంట్లో రీవం వస్తుంది అనమాట. అది దానికి నీకి తేడా ఇది, అంతకన్నా తేడా ఏం లేదు. ఒకసారి పక్కడ్డ మొదలు పెడదాం. ఈ పక్కడ్డ అనేటువంటిది పద ని స రి గ మ రి ని ర న ని అంటే పదనిస రిగమ రి నిదని అనేటువంటి పక్కన వస్తుంది అనమాట. పద ని స రి గ మ రి ని ర ని ఇలా ఉంటుందన్నమాట ఇది. అయితే కర్ణాటక సంగీతంలో నట భైరవి అనేటువంటి రాగం ఉంటుంది మరి మీరికి. అది 72వ మేళకర్తల్లో 20వ మేళకర్త రాగం అది. అది సంపూర్ణ రాగం. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేనటువంటిది, పోలికలు కానీ ఏమీ ఉండవు అన్నమాట. అది వేరే రాగం అది. ఒకసారి కూడా దాన్ని కూడా ప్లే చేస్తాను. స రి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స ఇవన్నీ అందులో కూడా ఇప్పుడు కామన్ నోట్స్ అన్నీ ఎక్కువ వస్తాయి ఇక్కడ. స రి గ మ రి మామూలు రీటు సాధారణ గాంధారం గావన్ మావన్ ప దావన్ నీటు అంటే కైసిక నిషాదం షడ్జమం. స రి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స ఇది మనకి వెస్టర్న్ స్కేల్లో దీన్ని మైనర్ స్కేల్ అంటారు, దీన్ని న్యాచురల్ మైనర్ అంటారు దీన్ని. అందులో వాళ్ళు దాన్ని లేదా ఎలోనియన్ స్కేల్ అని కూడా అంటారు. ఇయోలియన్ స్కేల్ అని కూడా అంటారు. ఈ అంటే రకరకాల స్కేల్స్ ఉంటాయి అన్నమాట ఇందులోని. అంటే మేజర్ స్కేల్ శంకరాభరణాన్ని ఏమో అయోనియన్ స్కేల్ అని, తర్వాత కరహపురిని డోరియన్ స్కేల్ అని, అలాగే తోడి రాగాన్ని ఏమో ఫ్రిజియన్ స్కేల్ అని, కళ్యాణి రాగాన్ని ఏమో లిడియన్ స్కేల్ అని, అదేవిధంగా హరికాంబోజి రాగాన్ని మిక్సోలీడియన్ అని, తర్వాత లాక్రేన్ మోడ్ అని ఒకటి వస్తుంది. తర్వాత నెక్స్ట్ నటభైరవిని ఇయోలియన్ మోడ్ అని అంటారు. ఈ విధంగా మనకి ఈ యొక్క ఈ నటభైరవి ఎలైడ్ అంటే నటభైరవికి ఎలైడ్ రాగాలు ఇవన్నీ కూడా. అంటే శంకరాభరణాన్ని మనం మోడల్ షిఫ్టింగ్ చేసినట్టయితే, మనం అంటే గ్రహభేదం చేసినట్టయితే ఈ రాగాలన్నీ వస్తాయి. శంకరాభరణము కరహరప్రియ, తోడి, కళ్యాణి, హరికాంబోజి,